ఎన్నికలు దగ్గర పడే కొంది ఆంధ్రప్రదేశ్ 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. ఎన్నాళ్ళు తనకి బానిసత్వం చేసినటువంటి సొంత జిల్లాకి సంబంధించినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం లేపేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ ఇతన్ని లేపేసి కొత్త డీజీపీగా ఎవరు రాబోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి తుత్తర ఎవరు తెరవబోతా ఉన్నారు? అసలు డీజీపీని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీక్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి గురించి మనందరికీ తెలుసు. తను ప్రజారంజకంగా పరిపాలించి ప్రజల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఓట్లతో ముఖ్యమంత్రి అవ్వాలనుకోవట్లేదు. ఈసారి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల వ్యవస్థలో దొంగ ఓట్లు పెట్టుకొని ఐఏఎస్లతో ఐపీఎస్లతో ఎన్నికలు చేసి గెలవాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ కసిరెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి బానిస, ఎస్ ఐ రిపీట్ బానిస. ఎందుకంటే ఇతను డీజీపీగా ఉన్నప్పుడే నన్ను అరెస్టు చేసి అత్యంత పాశవికంగా 3rd డిగ్రీ ప్రయోగించారు. సరే, ప్రయోగించిన వాళ్ళు తొత్తర 2 నెలల తర్వాత ఖచ్చితంగా తీరుస్తా, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. 9 కేసులు పెట్టారు, డమ్మీ కేసులు, అక్రమ కేసులు. అరెస్టు చేసి కొడతారా? కొట్టించినోడు, పెట్టించినోడు అందరి తొత్తర తీరుస్తా. అది వేరే విషయం, అది వేరే సబ్జెక్టు. దానికి టైం ఉంది 2 నెలలు. అయితే ఇప్పుడు ఈ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇతను జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలా అని ఆ సామాజిక వర్గంలో అందరినీ మనం తప్పుపట్టం, కులాల మధ్య మతాల మధ్య మనం చిచ్చు పెట్టం. అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు. కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం కొంతమంది కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం, లేదంటే ప్రమోషన్ల కోసం తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటయ్యా అదంటే, పశ్చిమ బెంగాల్ డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడి నుంచి లేపేసింది. శాంతి భద్రతల విషయంలో కానీ, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాల్లో అతను అధికార పార్టీకి అనుకూలంగా చేస్తా ఉన్నాడు, తప్పుడు పనులు చేస్తా ఉన్నాడు, చట్టాన్ని ఉల్లంఘించి తన పరిధాటి చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిన్న చూసాం స్వయంగా ప్రజాగలం సభ జరిగితే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా సభకి అటెండ్ అయితే ఆ సభలో ప్రముఖ నాయకులు మాట్లాడేటప్పుడే మైకులు కూడా పనిచేయనంత విధంగా కరెంటు సప్లై కూడా బంద్ చేసి, అదేవిధంగా పోలీసు వ్యవస్థ అక్కడ లేకుండా ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలో అన్ని రకాలుగా చేశారు. అయితే పల్నాడు ఎస్పీ దగ్గర నుంచి అనేక మంది పోలీసులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజరికం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి పారిపోతాడు. మరి మీ బతుకులు ఏమవుతాయి? ఇక్కడ ఉద్యోగం చేయాలి. ఈ సమయంలో మీరు చేసినటువంటి తప్పులకి రేపు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం వాళ్ళని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకొని దాదాపు 20 లక్షలకు పైగా దొంగ ఓట్లు పెట్టి ఎన్నికల్లో గెలవనేటటువంటి నీచమైనటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి. అయితే ఏపీ డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి తన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేపిస్తూ, పోలీసు వ్యవస్థతో అక్రమ కేసులు పెట్టిస్తూ, దాడులు చేపిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, బెదిరిస్తూ, తద్వారా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు. వీటిని ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతో ఇప్పుడు బెంగాల్ డీజీపీని ఏ విధంగా అయితే లేపేసి కొత్త డీజీపీని పెట్టారో, ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా లేచిపోబోతా ఉన్నాడు. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఒక్కొక్కడి తొత్తర తీరిపోతుంది. అదేవిధంగా పోలీసులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఉండి పోలీసులు అంటే ఐపీఎస్లు అనుకోదు, వేరే విషయం, నేనే తెలియ చెప్పట్లా. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇద్దరిని కూడా ఇతను దుర్వినియోగం చేస్తున్నానని చెప్తున్నా. సరే, ఇప్పుడు ఈ ఎస్పీలుగా ఉంటూ, డిఎస్పీలుగా ఉంటూ, అదేవిధంగా సిఐలుగా, ఎస్ఐలుగా ఉంటూ, పోలీస్ వ్యవస్థలో ఉంటూ అధికార పార్టీకి ఊడిగం చేసే వాళ్ళందరూ తుత్తర రాబోయే రోజుల్లో తీరుతుంది. తప్పుడు పనులు చేసినటువంటి ఒక్కడిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడి పేరు రెడ్ బుక్లో నిక్షిప్తమై ఉంది. అది ఎక్కడికి చిరిగేటువంటిది కూడా కాదు. ఆ రెడ్ బుక్ పేపర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా, గట్టిగా ఉన్నాయి. కరెక్ట్గా 2 నెలల తర్వాత మీ అందరికీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజులు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ ఏపీ డీజీపీని లేపేసి కొత్త డీజీపీగా ఒక వ్యక్తిని పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఇప్పుడు పోలీసులు అప్పుడు తనకు బానిసత్వం చేయరు, తన కేసులు పెట్టమంటే పెట్టరు, తన అరెస్టులు చేయమంటే చేయరు, తన భయభ్రాంతులకు గురి చేయమంటే చేయరు. వాళ్ళు అన్ని పార్టీలకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి సహకరిస్తారు. అదేవిధంగా సిఎస్ను కూడా, చీఫ్ సెక్రటరీని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ అధికారిని కూడా మార్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. గతంలో ఈ వ్యవస్థల్ని చెరబెట్టి, ఈ వ్యవస్థల్ని ప్రలోభాలకు గురి చేసి, ఈ వ్యవస్థల మద్దతుతోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి
ఎన్నికల్లో గెలుపొందాడు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఉప ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఈ వ్యవస్థల్ని ఊడిగం చేపించుకొని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ అవకాశం లేదు. ఎందుకంటే తను చేపించుకున్నటువంటి సర్వేల ప్రకారం కేవలం 30 స్థానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిమితం అయిపోతా ఉన్నాడు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 145కు పైగా స్థానాలు సాధించబోతా ఉంది. ఈ నేపథ్యంలో తాను ఓడిపోతే జైలుకు పోతాడని, తన జీవితం అగమ్యగోచరం అవుతుందని భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కటిగా ఎదురు దెబ్బలు తగలుతా ఉన్నాయి. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉంటే అతన్ని ఆ ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది, పక్కన పెట్టడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయ ఉద్యోగులు కానీ ఎవరైనా అధికార పార్టీకి ఊడిగం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని గుర్తుపెట్టుకోండి.